లైఫ్ ఇట్ ఈస్ ఎ స్పాన్ ఆఫ్ టైం బట్ నాట్ లెంగ్త్. 7 అడుగుల 9 అడుగుల 14 అడుగుల కాదు. స్పాన్ ఆఫ్ టైం ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇయర్స్. మై ఏజ్ ఈజ్ 72 years. వెన్ వీ క్రాస్ 70s వీ నీడ్ కంఫర్ట్స్. కంఫర్ట్స్ మనకి అవసరం, కానీ లగ్జరీ మీద మనసు పోదు. ఎందుకంటే మీకు జిలేబీ అంటే ఇష్టమే, నేను జిలేబీ వద్దు బాబాయ్ అని. అలాగే నూనెలు వేసినతో చేసిన గారెల్ని వద్దంట. మీకు బాగానే ఉంటాయి, మీకు డైజెస్ట్ అవుతుంది, డైజెస్టివ్ సిస్టమ్ కూడా అవుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ ఇన్ ది బాడీ టుక్ టర్న్, అది టర్న్లో తిరుగుతుంది, అంతే కదా. వయసు పెరిగేటట్టు టర్న్లోకి వచ్చేటల్లా మళ్ళీ మనకి కసపాలు పెరుగన్నం చాలు, ఆ గారెలు మాకు వద్దు అంటాం. ఏది మనకి డైజెస్ట్ అవుతుంది, ఏది డైజెస్ట్ కావట్లేదు అనేది కూడా ఒక పక్క థింక్ చేస్తుంది. ప్రపంచంలో యంగ్ పీపుల్ ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు. వీళ్ళందరినీ కొద్దిగా అప్పుడప్పుడు స్టడీ చేస్తున్నారు 2 నిమిషాలు చేసుకుని ఇండివిజువల్గా ఓ చిన్న సినాప్సిస్ ఎపిసోడ్ మీ డైరీలో మీకు రాసుకోండి. కంటికి కనపడడు దేవుడు, శివుడు, విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు ఎవరు కనపడరు. కంటికి కనిపించే దైవము డబ్బు మాత్రమే, అది కూడా దైవమే. డబ్బు లేనిదే ఏ పని జరగదు. భవిష్యత్తులో పుస్తకాల ఖరీదు పెరిగిపోతుంది, మరి డొనేషన్స్ అడుగుతున్నారు. కొన్ని టెక్నాలజీస్ కొత్త వస్తున్నాయి కదా, ల్యాప్టాప్లు అంటున్నారు, కంప్యూటర్స్ అంటున్నారు. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఈజ్ బికమ్ వెరీ కాస్ట్లీ. ఉద్యోగాలు వస్తాయి రావు అనేది వేరే విషయం. చదువుకు ఆపర్చునిటీ దొరికితే చదివేది అంతే. చదువుకుని ఉండటం అనేది స్టోరేజ్. చదువు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో మీ చిన్నపిల్లలు కనుక మీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని తప్పకుండా చదివించాలి. ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. ఏది మనకి అవసరం, ఏది అనవసరం, యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ జడ్జిమెంట్. పెద్ద పాయింట్ నేను చెప్తామని మర్చిపోయాను. వర్క్లో స్ట్రెస్ పెరుగుతోంది. 3 షిఫ్ట్లు చేస్తున్నారట కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు. అయిపోయి కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 3 షిఫ్ట్లు పెట్టి ఎంత వాళ్ళు మెంటల్గా ప్రెషర్ వస్తుంది. దాని వలన కూడా అనారోగ్యం, అది కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుని వాచ్ చేయాలి. అలా అని ఉద్యోగాలు పంపకుండా ఉండమని నేను చెప్పాను. భూమి కరువు అవుతుంది, నీరు కరువు అవుతుంది, విద్యుత్ కూడా కరువు అవుతుంది, పుస్తకాల రేట్లు పెరిగిపోతున్నాయి. పీపుల్స్ కెరీర్ డిపెండ్స్ అపాన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి డొనేషన్స్ అడుగుతున్నారు, మంత్లీ ఫీజు అడుగుతున్నారు. ఇవన్నిటినీ కూడా తట్టుకోవటం అనేది తప్పదు. కొన్ని దృష్టిలో పెట్టుకుని మనము సేవింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూని ఇగ్నోర్ చేయకూడదు. సేవింగ్స్ అనేది కూడా ఒక దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి కోసం సేవ్ చేస్తున్నాం? మన వృద్ధాప్యం కోసమే కాదు, పిల్లల భవిష్యత్తు గురించి కూడా సేవింగ్స్ చేయాలి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎనర్జీ.